హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు పచ్చి పులుసు మరియు దీన్ని మిరపచారు అంటారు. ఇది చాలా పురాతనమైనటువంటి రెసిపీ. ఈ మిరపచారు దీంతో ఉప్పు చేప ఇది అనేది పాత రోజుల్లో ఒక 50 to 100 years బ్యాక్ మన పెద్దోళ్ళందరూ ఇవి బాగా చేసుకుని తినేవాళ్ళు. ఇది వితౌట్ ఆయిల్తో ఉంటుంది, చాలా ఘాటుగా కూడా ఉంటుంది. దీన్ని మనం బొగ్గులు రెడీ చేసుకొని బొగ్గుల మీద ఈ యొక్క మిరపకాయని అలాగే ఉల్లిపాయ మిరపకాయ బొగ్గుల మీద కాల్చి దీన్ని తయారు చేయాలి. దానికి మనం ఇప్పుడు బొగ్గులు ప్రిపేర్ చేసుకుంటున్నాం. అట్లాగే ఉప్పు చేపను కూడా బొగ్గు మీద కాల్చాలా. ఇప్పుడు దీన్ని తయారు చేద్దాం, గమనించండి. మరిన్ని కాల్చుకుంటే ఇవి ఎక్కువ మాడిపోతున్నాయండి, అందుకని రెండు వేసాను. ఈ విధంగా మనం బొగ్గుల మీద ఈ ఎండుమిరకాయలని ఈ విధంగా కాల్చుకోవాలి. అదేవిధంగా ఉప్పు చేపలను కూడా మనం కాల్చుకుందాం. మిరపచారు ఉప్పు చేప చూడండి. ఈ విధంగా మనం చేపలని బొగ్గుల మీద అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ మిరపచారు ఉప్పు చేప తింటా ఉంటే మంట నషాలకు ఎక్కింది అంటారండి. నేను ఇది ఒక 30 సంవత్సరాల క్రితం తిన్నాను దీన్ని, మళ్ళీ ఎప్పుడు తినలేదు. ఉప్పు చేప మిరపచారు కాంబినేషన్ అదిరిపోయిద్ది. బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది తినడం వల్ల చురుగ్గా. అప్పుడప్పుడు ఈ రెసిపీని కూడా మనం తింటే మన బాడీకి బ్రెయిన్కి చాలా మంచిది. ఉప్పు చేప కూడా బాయిల్డ్ అయిందండి. చేపను కూడా తీసేసుకుందాం మనం. తీసుకొని క్లీన్ చేసుకో. ఎండుమిరకాయలు ఈ విధంగా కాల్చుకోవాలి. ఎండుమిరకాయ ఒక పక్క నల్ల కాలిన ఒక పక్క ఉంటుంది. ప్లస్ ఇదే బొగ్గు కాలేదండి, గమనించండి. ఈ విధంగా కాల్చి సరిపోయింది. ఇప్పుడు మనం వీటిని తొడాలు తీసి కొద్దిగా చింతపండు చిన్న నిమ్మకాయగా నానేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకుందాం. మిరపకాయలు ఒక బౌల్ వేసుకొని వీటిని మనం
మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. పప్పు గుత్తులో ఇలా స్మాష్ చేసుకోవాలి. పచ్చగా రుబ్బుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇట్లా దంచుకోవాలండి. వెల్లుల్లి కూడా ఈ విధంగా దంచుకొని చిన్నపడి అలాగే మన ఉల్లిపాయలు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చి పులుసుని రెడీ చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు కారం చూసుకుందాం. ఉప్పు పులుపు కారం సరిపోయింది. ఆహా, ఉల్లిపాయ ఫ్లేవర్ అదిరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. అట్లాగే మనం ఉప్పు చేపను కూడా క్లీన్ చేసుకుందాం. తలకాయ చేసి ఈ పొట్ట భాగాన్ని కూడా తీసి క్లీన్ చేసుకుని ఏకలు తోకలు తుంచుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటాం. మిరపచారు రెడీ అయింది. ఉప్పు చేప రెడీ అయింది. ఇప్పుడు మిరపచారుని మనం టేస్ట్ చేద్దాం. మిరపచారు, ఉప్పు చేప రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెసిపీని మనం టేస్ట్ చేద్దాం. నేను 30 years బ్యాక్ దీన్ని తిన్నానండి. మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను. మిరపచారు, ఉప్పు చేప ఈ ప్రాసెస్ మీరు చూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చాలా బాగుంది. ఈ మిరప చేప, ఉప్పు చేప కాంబినేషన్ చాలా గుడ్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. మరో వీడియోలు కలుద్దాం. నమస్తే.